అభిజిత్ ఫ్యాన్స్‌కి మాత్రం పండగే అంటూ జడ్జిగా అభిజిత్ కోసం ఎప్పుడో చేరని తెలుసు కానీ, వస్తాడా లేదా అన్న సందేహం అయితే ఇప్పుడు నిన్నటి వరకు ఉంది. సో, కానీ అభిజిత్ వచ్చేసాడు. జడ్జ్‌లో జస్ట్ ముగ్గురు జడ్జిలే. ముగ్గురికి కూడా బీబీ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్‌లో ఉన్నారు. ఇంకా అభిజిత్‌కైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆ సీజన్ అంతా పెద్ద హిట్ సీజన్. ఆ సీజన్‌లో అభిజిత్ అండ్ గేమ్ కూడా ఆ రేంజ్ గేమ్‌లో. సో, అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక మాస్టర్ మైండ్ అండ్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఆ రేంజ్‌లోనే గేమ్ ఆడిన వ్యక్తి కాబట్టి ఫ్యాన్స్ మాత్రం పండగే. సో, మనం అభిజిత్‌ని బిగ్ బాస్‌లో అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షల్లో జడ్జిగా చూడబోతున్నామన్నమాట. అభిజిత్‌తో పాటు నవదీప్ అలాగే బిందు మాధవి వీళ్ళిద్దరూ కూడా బీబీ ఫ్యాన్స్‌కి చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి జడ్జిమెంట్. చాలామంది జడ్జిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది చాలు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 22nd ఆర్ 23rd అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనకైతే అఫీషియల్‌గా ప్రోమోలో అయితే రిలీజ్ చేయలేదు కానీ ఎల్లుండైతే రిలీజ్ చేశారు. ఆగస్టు 22 అని. సో, ఆగస్టు 22 మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 1% ఛాన్స్ ఉంటే 23కి వెళ్తది. సో, ఆగస్టు 22 ఆర్ 23 నుంచి మనకి ఈ షో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం ముందు ఒక 10 డేస్ ఈ షో నడుస్తుందనమాట. ఇప్పుడు షూటింగ్ ఎలా జరుగుతుంది? నిన్నటి నుంచి షూట్ స్టార్ట్ అయింది. వరుసగా రోజు కొంతమందిని లోపలికి పిలుస్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు కొంతమందిని ఎలిమినేట్ చేస్తున్నారనమాట. కొంతమందిని ఎలిమినేట్ చేయడంతో పాటు కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ రౌండ్‌కి పంపుతున్నారనమాట. సో, ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, మీలో ఎవరు నవదీప్ ఫ్యాన్స్, అలానే ఎవరు బిందు మాధవి ఫ్యాన్స్, ఎవరు అభిజిత్ ఫ్యాన్స్, అలాగే ముగ్గురికి కంబైన్డ్ ఫ్యాన్స్ ఎవరనేది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, వీళ్ళు ఉండడం వల్ల బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అయితే ఒక రేంజ్‌లో ఉంటుందనే అర్థమవుతుంది. వీళ్ళ ఫిల్టరింగ్ కూడా చాలా బాగుందని అంటున్నారు. నిన్న ఏదైతే జరిగిందో షో కొంతమందిని తరిమేశారంట. ఎలిమినేట్ చేశారు. ఆ పేర్లు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ ఎలిమినేట్ చేసే విధానం అలాగే సెలెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో, ఫస్ట్ వచ్చేసి వీళ్ళల్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? సింగర్ శ్రీతేజ్. శ్రీతేజ్ అనే పేరు కూడా వినిపిస్తుంది. సో, తను సింగర్ అయి ఉంటాడు. సో, తిను కూడా సెలెక్ట్ అయ్యాడు. అలానే శ్రీజ అంట. ఈ అమ్మాయి కూడా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్. అందరూ కామన్ మ్యాన్స్ అంటున్నారు కానీ ఆల్మోస్ట్ అందరూ యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ అందరూ వాళ్ళే అని తెలుస్తుంది. ఆల్మోస్ట్ 90% వీళ్ళే యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళే. సో, ఈ శ్రీజ కూడా సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయికి కూడా బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయి. సో, తిను అలానే ఇంకొకరు వచ్చేసి మిస్ తెలంగాణ అంట. ఈ అమ్మాయి. సో, వీళ్ళు నిన్నటి షోలో అయితే సెలెక్ట్ అయ్యారనమాట. ఇంకా ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, రేపు ఎవరెవరు సెలెక్ట్ అవుతున్నారనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.